ముందుగా ఈ సినిమాని ఇంత బాగా ఆదరించిన మీడియా అన్నలకు అండ్ తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. సినిమా పొద్దున అంటే నేను నైటు ప్రీమియర్కి వెళ్ళలేదు. నైటు అంటే మా వాళ్ళందరూ కాల్ చేసి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉందని వీడియోలు పెడుతుంటే అసలు నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నేను లాస్ట్ వీక్ ప్రీ వెడ్డింగ్ షో అని ఒక సినిమా హిట్ అయింది. రాజు వెడ్స్ రాంబాయి నుంచి ఒక పాట పెద్ద హిట్ అయింది. సినిమా కూడా హిట్ అయితే, ఎప్పుడైనా ఒక టెక్నీషియన్కి సినిమా హిట్ అయితే కెరియర్ ఒక 2-3 ఇయర్స్ పెరుగుతుంది. ఒక సినిమా హిట్ అయితే ఒక 2-3 ఇయర్స్ పెరుగుతుంది. ఈ సినిమా హిట్ కావాలని నేను మొక్కని దేవుళ్ళకు కూడా మొక్కిన. సో ఆ దేవుళ్ళు నిజం చేశారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ గాడ్స్. అండ్ అంతకు మించి థ్యాంక్ యూ ప్రేక్షకులు. ఈ సినిమా మా ఊరు నుంచి నాకు ఎప్పుడూ ఫోన్ చేయని మా దోస్తు గారు ఫోన్ చేశారు ఇవాళ పొద్దున. ఇక వాళ్ళు ఎట్లుంటాయి అంటే చిన్నప్పుడు దోస్తులు ఎట్లుంటాయి, నేను చిన్నప్పుడు అంటే వాళ్ళకి తెలియదు నేను ఇట్లా ఇండస్ట్రీకి పోతున్నా, ఇట్లా అవుతున్నా, ఏం తెలియదు. సో నేను బేసిక్గా బయటికి కనపడను, నేను తెలియదు, నేను చేసిన పాటలు కూడా తెలియదు. బట్ ఫస్ట్ టైం తెలిసిన రాంబాయి సాంగ్తోని. రాంబాయి సాంగ్ హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. పొద్దున సైదులు గాడని ఫోన్ చేసిండు, ఇది ఒక్కటి చెప్పుకొని దిగిపోతా. వానికి అసలు సినిమాలు నచ్చవు, మాజీ నక్సలైట్ ఆడు. వాడు ఫోన్ చేసి అరే సురేష్గా వాని వెర్షన్ చెప్తాను, అరే సురేష్గా వాడు దిగినవురా మామూలుగా లేదురా అని అన్నాడు. నాకు అసలు నిజం చెప్పు బావ దండం పెడతాను, మామూలుగా లేదురా, మస్తుందిరా సినిమా, ఆడెవర్రా సినిమా తీసినాడు అని నెంబర్ ఇరా, నాకు ఆ నెంబర్ ఇరా, వాని కలవాలరా అని అన్నాడు. నాకు అసలు ఏడ్చిన వానితోని. సో ఈరోజు మధ్యాహ్నం సెకండ్ షో కూడా ఫుల్ అయిపోయింది థియేటర్ అంతా. ఈ సినిమా బీసీ సెంటర్ అంటున్నారు కానీ అన్ని సెంటర్లు, ఏ బీసీ సెంటర్కి సంబంధించిన సినిమా బీసీ సెంటర్లో చాలా బాగా పికప్ అయింది. ఏ సెంటర్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక లైన్, ఇది మన సాంప్రదాయం, మన ఆచారం కాబట్టి మీరు వేదిక మీద మైక్ పట్టుకున్నప్పుడు మాటలతో పాటు ఒక పాట మొదటి అట్లా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడకుండానే పాడుతున్నారు, మీరు కూడా చూడకుండానే పాడతారేమో అని అనుకున్నాం. యా, ఏది ఇవ్వండి. ఆయన ఎవరి కోసం, మీ ఫోన్ ఎవరికి ఇచ్చారు మీరు? అదే పాడతారు బ్రో, అదే కదా పాడతారు కాదా? ఇది ఒక కొత్త టేస్ట్ మాకు. ఓకే బ్రో, లాక్ చేసుకున్నాం. సారీ, పర్లేదు. పాట అంటే మీరు షివర్ అవుతున్నారా? కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించింది చీతి మంట. కడదాకా తోడుండటమే బ్రతుకంటే కాదంటూ కలగా జీవిస్తామన్నది ఈ జంట. గాలికేమో ఊపిరిచ్చి ఆశలకు ఆయువు ఇచ్చి మరణాన్ని మనసారా ప్రేమించి మౌనానికి మాటలు ఇచ్చి చూపులకు చీకటికి చూపులు ఇచ్చి ప్రేమ కొరకు ప్రేమగా జన్మించి కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించిందే చీటి మంట. కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ కథగా జీవిస్తామన్నది ఈ జంట. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ ట్యూన్, బ్యూటిఫుల్ లిరిక్స్. సారీ, ఇది ఒక్కొక్క ఆయన గురించి బోసన్న అన్న ఒక్క నిమిషం అక్కడ ఉన్నారు. రా అన్న ప్లీజ్.
నేను చూసిన అద్భుతమైన ప్యూర్ లవ్ స్టోరీని తీసినావన్నా. అద్భుతమైన లవ్ స్టోరీ అన్న, అద్భుతమైన లవ్ స్టోరీ అన్న. నా చిన్నప్పుడు ఇట్లనే ఉండేది లవ్ అంటే ప్రేమలు, నేను చదువుకున్నప్పుడు ఇట్లనే ఉండేది ప్రేమలు, ఇలాంటి ప్రేమలే ఉండేది. నిజమైన సినిమా తీసినావు అన్న, అద్భుతమైన సినిమా తీసినావు. థ్యాంక్ యూ సో మచ్. కాదు మీరు సినిమా ఎక్స్ప్రెషన్స్ అన్నీ అర్థమైతే కానీ స్టేజ్ మీద మీ ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకోలేక వస్తున్నాం మేము, అసలు డీకోడ్ చేయలేకపోతున్నాం దాన్ని. ఓకే. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. నితిన్ గారు, సాయి గారు, వాళ్ళ సపోర్ట్ ఎంత ఉంటుందో అందరం చెప్తున్నాం, వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తారో. అండ్ సార్, ఈ సినిమాని జనాల వరకు తీసుకెళ్ళిన బన్నివాస్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. వంశీ సార్ కూడా మాతోని ఆడ నైట్లో స్టూడియోల దగ్గర కూర్చున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెట్టపల్లి సురేందర్ అన్న అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారన్న. ఒక పాట జనాల్లోకి వెళ్ళినాక ఆ పాట విని సినిమా థియేటర్కి జనాలు రావడానికి ఒక పాట కారణమైంది. రాంబాయి సాంగు బాణీ ఎంత ముఖ్యమో లిరిక్స్ కూడా అంత ఇంపార్టెంట్. అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.